ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః. శాసించగలవాడే శాంతిని ప్రసాదించగలడు. ధనుర్వేద పారంగతుడైన రామభద్రుడు తన కోదండాన్వితంతో అసంఖ్యాక రాక్షస సమూహాన్ని సంహరించి సత్యధర్మాలను శాశ్వతంగా నిలబెట్టాడు. అపారమైన కరుణ హృదయంలో ఇముడ్చుకొని దండించవలసిన దుష్టులను కఠోరంగా దండించాడు. ముందు సామధాన భేదాలలో శాంతియుక్తంగా ధర్మాన్ని సాధించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కానప్పుడు నాలుగో మార్గం దండం ప్రయోగించాడు. కానీ చివరి ఉపాయాన్ని అవలంబించే సమయంలో కూడా సంశయంతో, సమధమాది సాధన సంపదలతో, సామ్యంతో, సంతులంతంతో సత్యాన్ని సాధించాడు. శాంతిని స్థాపించాడు. అలాంటి శుద్ధ సత్య తేజోరాశి కనుక అతనిని ఎవరూ ఎదుర్కొనలేకపోయారు. చివరకు రావణుడి నోట కూడా రామును నారాయణుడనే భావం పలికించాడు. అన్నింటినీ సహించి అన్నింటినీ సాధించగల సర్వసమర్థుడు పైకి చూచేందుకు నియంతలా కనిపిస్తాడు. కానీ ఆ నిరంకుశ శాసనం లోక కళ్యాణం కోసమే కానీ స్వార్థ సాధన కోసం కాదు. యమ నియమాదులను ప్రజలకు బోధించి తాను వీటికి అతీతంగా ఉంటాడు. నియామకుడైన లోక శాసకుడు. అతను నియమాలకు అతీతుడైన నియంత. యమునికి యముడైన వాచం యముడు. వాక్కును స్వాధీనపరుచుకున్న వాగధీశ్వరునికి సర్వం స్వాధీనం అవుతుంది. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః. శాసించగలవాడే శాంతిని ప్రసాదించగలడు. ధనుర్వేద పారంగతుడైన రామభద్రుడు తన కోదండాన్వితంతో అసంఖ్యాక రాక్షస సమూహాన్ని సంహరించి సత్యధర్మాలను శాశ్వతంగా నిలబెట్టాడు. అపారమైన కరుణ హృదయంలో ఇముడ్చుకొని దండించవలసిన దుష్టులను కఠోరంగా దండించాడు. ముందు సామధాన భేదాలలో శాంతియుక్తంగా ధర్మాన్ని సాధించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కానప్పుడు నాలుగో మార్గం దండం ప్రయోగించాడు. కానీ చివరి ఉపాయాన్ని అవలంబించే సమయంలో కూడా సంశయంతో, సమధమాది సాధన సంపదలతో, సామ్యంతో, సంతులంతంతో సత్యాన్ని సాధించాడు. శాంతిని స్థాపించాడు. అలాంటి శుద్ధ సత్య తేజోరాశి కనుక అతనిని ఎవరూ ఎదుర్కొనలేకపోయారు. చివరకు రావణుడి నోట కూడా రామును నారాయణుడనే భావం పలికించాడు. అన్నింటినీ సహించి అన్నింటినీ సాధించగల సర్వసమర్థుడు పైకి చూచేందుకు నియంతలా కనిపిస్తాడు. కానీ ఆ నిరంకుశ శాసనం లోక కళ్యాణం కోసమే కానీ స్వార్థ సాధన కోసం కాదు. యమ నియమాదులను ప్రజలకు బోధించి తాను వీటికి అతీతంగా ఉంటాడు. నియామకుడైన లోక శాసకుడు. అతను నియమాలకు అతీతుడైన నియంత. యమునికి యముడైన వాచం యముడు. వాక్కును స్వాధీనపరుచుకున్న వాగధీశ్వరునికి సర్వం స్వాధీనం అవుతుంది.